హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈరోజు మనం డిసెంబర్ పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇట్స్ బీన్ డిలే, కొంచెం లేట్ అయ్యింది. ఆల్రెడీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆల్రెడీ చేసిన వీడియో కొంచెం ప్రాబ్లం వస్తే మళ్ళీ రికార్డ్ చేయడం జరిగింది, అందుకే కొంచెం లేట్ అయింది. సో సారీ ఫర్ ద డిలే గైస్. సో ఈరోజు మనం ఈ డిసెంబర్ పార్ట్ 2 కరెంట్ అఫైర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి అన్ని ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ అనేది చేంజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇన్డెప్త్గా తెలుసుకోవాలి. ఎవ్రీడే కూడా న్యూస్ అనేది ఫాలో అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫాలో అవ్వలేకపోతే మంత్లీ కరెంట్ అఫైర్స్ అయినా సరే కంప్లీట్గా కవర్ చేయండి, అప్పుడే మీకు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. First question, in which state Union Minister of Road Transport and Highways of India Nitin Gadkari inaugurated the new Zurai Bridge across Jurai River? ఏ రాష్ట్రంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జువారీ నదిపై కొత్త జువారీ వంతెనను ప్రారంభించారు? సో రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు జువారీ వంతెన అనేది ప్రారంభించారు. ఈ జువారీ వంతెన ఎక్కడుంది అంటే గోవాలో ఉంది. ఇది ఏం చేస్తుందంటే నార్త్ గోవాని మరియు సౌత్ గోవాని లింక్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఇది 8 లేన్ బ్రిడ్జ్ అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 2350 కోట్లు అనేది ఖర్చు చేశారనమాట. ఓకే, దీని యొక్క ఈ లెంత్ ఎంత అంటే ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ వచ్చి 13.20 కిలోమీటర్స్. ఓకే, సో ఈ బ్రిడ్జ్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే నార్త్ గోవాకి మరియు సౌత్ గోవాకి మధ్య ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్ అండ్ ఎకనామిక్ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి బ్రిడ్జ్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే గోవా. ఓకే, second question, which state government has recently implemented India's first Nilgiri Tar project with outlay of 25.14 crore for a period of 5 years? 5 సంవత్సరాల కాలానికి 2022 నుంచి 27 వరకు 25.14 కోట్లతో భారతదేశం యొక్క నీలగిరి తార్ ప్రాజెక్ట్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది నీలగిరి తార్ యొక్క ఇమేజ్ అనమాట. ఈ నీలగిరి తార్ అనేది ఎక్కువగా నీలగిరి కొండల్లోని నివసిస్తుందన్నమాట, వెస్ట్రన్ ఘాట్స్. ఓకే, పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపించేటువంటి జంతువు ఇది. దీని యొక్క హెబిటేట్ అనేది ఎక్కువగా డిస్ట్రక్షన్కి గురవుతుందన్నమాట. హెబిటేట్ అంటే ఏంటి? నివాస ప్రాంతము. ఓకే, ఈ నివాస ప్రాంతం అనేది తగ్గిపోవడం వల్ల ఈ నీలగిరి తార్స్ అనేవి అంతరించిపోతున్నాయి అన్నమాట. సో IUCN రెడ్ లిస్ట్ ప్రకారం, IUCN అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇది రెడ్ డేటా లిస్ట్ని మెయింటైన్ చేస్తుందన్నమాట, ఆర్ రెడ్ డేటా బుక్ అంటారు. సో రెడ్ డేటా బుక్ ఏంటి? ఈ బుక్లో ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నటువంటి వృక్ష జాతులు మరియు జంతు సంపద గురించి డేటా అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దీంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఈ డేటా బుక్ ప్రకారం ఈ నీలగిరి తార్ అనేది అంతరించిపోతున్న ఎండేంజర్డ్ కేటగిరీలో ఉందన్నమాట. ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాటి యొక్క నివాస స్థలం అనేది డిస్ట్రక్షన్కి గురవుతుంది. సో దానివల్ల ఇది ఎండేంజర్డ్ కేటగిరీలోకి వచ్చింది. అందుకనే తమిళనాడు గవర్నమెంట్ వీటిని పరిరక్షించడానికి ప్రాజెక్ట్ నీలగిరి తార్ని ప్రారంభించిందనమాట. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 25 క్రోర్స్ని 5 ఏళ్ల కాలం పాటు కూడా వీటిని పరిరక్షణ కోసం కేటాయిస్తారనమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే తమిళనాడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ స్టే సేఫ్ ఆన్లైన్ క్యాంపెయిన్ అండ్ G20 డిజిటల్ ఇన్నోవేషన్ ఎలియన్స్ ప్రోగ్రామ్ ఇన్ న్యూఢిల్లీలో స్టే సేఫ్ ఆన్లైన్ ప్రచారం మరియు G20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ కార్యక్రమాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? రీసెంట్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ సమ్మిట్స్ గురించి అడుగుతున్నారనమాట. రీసెంట్గా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు న్యూఢిల్లీలో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
రీసెంట్గా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు న్యూఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారనమాట. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాల గురించి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇదే కార్యక్రమంలో డిజిటల్ టెక్నాలజీని సామాన్య ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలి, దానివల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి అని కొన్ని టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, విచ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ టైప్ సర్టిఫికేషన్ అప్రూవల్స్ ఫ్రమ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫర్ అగ్రికల్చర్ డ్రోన్స్ AG-365. వ్యవసాయ డ్రోన్ AG-365 కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి ఏ డ్రోన్ తయారీదారు సంస్థ ఇటీవల టైప్ సర్టిఫికేషన్ ఆమోదాలను పొందింది? సో రీసెంట్గా హైదరాబాద్కి చెందినటువంటి మారుత్ డ్రోన్ టెక్నాలజీస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సివిల్ ఏవియేషన్ వారు అందించేటువంటి సర్టిఫికేషన్ని పొందిందనమాట. ఈ AG-365 అనేది ఒక మల్టీ యూటిలిటీ డ్రోన్ అనమాట. సో అన్ని రకాల అవసరాలకి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీడియం రేంజ్ కేటగిరీ డ్రోన్. సో ఈ డ్రోన్కి DGCA వారి అనుమతి లభించింది కాబట్టి వీటిని కొనుగోలు చేయాలంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వీటి కొనుగోలు చేయవచ్చు అనమాట. ప్రస్తుతం డ్రోన్ల వాడకం అనేది ప్రతి సెక్టార్లో కూడా విరివిగా పెరుగుతుంది. అగ్రికల్చర్ సెక్టార్లో అయితే ముఖ్యంగా పంట వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రతి స్టేజ్లో కూడా ఈ డ్రోన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా కిసాన్ డ్రోన్స్ అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తావించడం జరిగిందనమాట. సో అందుకే టాపిక్ ఇంపార్టెంట్. Fifth question, which state's Department of Information and Public Relations has been honored with the Effective Government Communication Award in December? ఏ రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ఎఫెక్టివ్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ అవార్డుతో సత్కరించబడింది? ఎఫెక్టివ్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ అవార్డుని ఇచ్చేటువంటి సంస్థ ఏది అంటే పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ 44th యాన్యువల్ కాన్ఫరెన్స్ అనేది మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిందనమాట. సో ఈ కార్యక్రమంలో అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఏ స్టేట్కి ఈ అవార్డు వచ్చింది అంటే రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్కి ఈ ఎఫెక్టివ్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ అవార్డు వచ్చిందనమాట. ఎందుకంటే రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలని డైరెక్ట్గా డిజిటల్ మీడియంలోనికి తీసుకొచ్చి ప్రచారం చేయడం వల్ల ప్రజలందరికీ కూడా ఆ పథకాల యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు ఈజీగా ఆ పథకాలని యూజ్ చేసుకోగలుగుతున్నారు, బెనిఫిట్ పొందగలుగుతున్నారు. Sixth question, which institute's researchers has recently developed Swasth Garbh, a mobile app for pregnant women along with All India Institute of Medical Sciences? ఇటీవల ఏ సంస్థకు చెందినటువంటి పరిశోధకులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో కలిపి గర్భిణీ స్త్రీల కోసం స్వస్థ్ గర్భ్ అనే యాప్ని డెవలప్ చేశారు. సో రీసెంట్గా IIT రూర్కే ఉత్తరాఖండ్కి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళతో కలిపి ఈ స్వస్థ్ గర్భ్ అనే ఒక యాప్ని డెవలప్ చేశారనమాట. సో ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గర్భిణీ స్త్రీలకు వైద్య సహాయాన్ని అందించడానికి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత యాంటీనేటల్ చెకప్స్ అనేవి ఉంటాయి. బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలను అందించడానికి, సమాచారాన్ని అందించడానికి ఈ యాప్ని అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఈ యాప్ని సమర్థవంతంగా వినియోగించినట్లయితే ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ IMRని అలాగే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ MMRని కూడా గణనీయంగా తగ్గించవచ్చని చెప్పి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఓకే, సెవెంత్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా? ఇటీవల హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రీసెంట్గా ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి సంతోష్ కుమార్ యాదవ్ గారు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్ కింద అపాయింట్ అయ్యారనమాట. ఈయన ఇదివరకే అడిషనల్ సెక్రటరీ కింద పనిచేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీలో. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సంతోష్ కుమార్ యాదవ్. సుభాషిష్ పాండే వచ్చి వైస్ ప్రెసిడెంట్ అనమాట, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఎయిత్ క్వశ్చన్, ఇన్ December 2022 cricketer Farhan Behardin announced his retirement from professional cricket. Which country did he represent in international cricket? December 2022లో క్రికెటర్ ఫర్హాన్ బెహర్డిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. సో అతను అంతర్జాతీయంగా ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు? ఇటీవల ప్రొఫెషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఫర్హాన్ బెహర్డిన్ వచ్చి
సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ఆటగాడు అనమాట. ఇతని ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ వచ్చేసి 2004లో జరిగింది. సో ఈయన ఇప్పటి వరకు 59 వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్స్, అలాగే 38 T20s, టోటల్గా 1592 రన్స్ చేశారనమాట. ఓకే. 9th question, which organization has recently signed an MOU with the Ministry of Power for implementation of early warning systems for vulnerable hydro projects and power stations? హైడ్రో ప్రాజెక్టులు మరియు పవర్ స్టేషన్ల కోసం హెచ్చరిక వ్యవస్థను అమలు చేయడానికి ఇటీవల విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ DRDOతో ఒక అగ్రిమెంట్ చేసిందనమాట. దేనికోసం అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, అంటే ఒక హెచ్చరిక వ్యవస్థను రూపొందించడానికి ఈ అగ్రిమెంట్ అనేది చేసుకుందనమాట. ఈ హెచ్చరిక వ్యవస్థ ఎందుకంటే ఎక్కువగా కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం, దాన్ని ల్యాండ్ స్లైడ్స్ అంటారు, ఇంకా గ్లేషియల్స్, అవలాంచెస్ అంటే మంచు ఎక్కువగా పడిపోవడం, వీటి వల్ల చాలా ప్రాణ నష్టం మరియు ధన నష్టం అనేది జరుగుతుంది. సో వీటిని నియంత్రించడానికే ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అన్నమాట. మనం రీసెంట్గా న్యూస్లో చూసినట్లయితే ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ గురించి ఇస్తున్నారు. అక్కడ ల్యాండ్ ట్యూమర్స్ వచ్చేసి 2 కింద విడిపోయినట్టు మనం ఇమేజెస్ అనేవి చూసాం న్యూస్లో. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా సెస్మిక్ జోన్ పరిధిలో ఉందన్నమాట. అంటే భూకంపాలు సంభవించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నటువంటి జోన్ 5లో ఉందన్నమాట. సో అందుకనే ఈ ప్రమాదాలు పసిగట్టాలంటే ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి రూపొందించాలి. ఓకే. 10th question, when was the United Nations International Day of Epidemic Preparedness 2022 observed across the globe? ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ అంటువ్యాధి సన్నద్ధత దినోత్సవం ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరపబడుతుంది? ఎవ్రీ ఇయర్ కూడా 27th డిసెంబర్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ కింద జరుపుకుంటారనమాట. సో ఈ డేని అంతర్జాతీయ అంటువ్యాధి సన్నద్ధత దినోత్సవం కింద ఎప్పుడు గుర్తించారంటే 2020లో. ఫస్ట్ టైం 2020లో మనము ఈ డేని గుర్తించడం జరిగిందనమాట. అసలు ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే ప్రజల్లో ఈ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి, ఆ వ్యాధులు సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆ వ్యాధులు దేనివల్ల వస్తాయి అనేది వాళ్ళకు తెలియపరచడానికే ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. 11th question, name the personality who has been recently appointed as Chief Executive Officer and Chairman of the Railway Board. ఇటీవల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు రైల్వే బోర్డ్ చైర్మన్గా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు? రీసెంట్గా క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ అనిల్ కుమార్ లోహాటి గారిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు కింద అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఇది వరకు వినయ్ కుమార్ త్రిపాఠి గారు ఈ ప్లేస్లో ఉన్నారు. 31st డిసెంబర్ వరకు కూడా ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 1st జనవరి నుంచి కూడా అనిల్ కుమార్ లోహాటి గారు ఛార్జ్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. 12th question, what type is Pralay, a quasi ballistic missile which was developed recently by the DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవల అభివృద్ధి చేసినటువంటి పాక్షిక బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ ఏ రకానికి చెందినది? రీసెంట్గా DRDO రూపొందించినటువంటి ప్రళయ్ అనేది ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇది. సో దీన్ని ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ మిసైల్ యొక్క రేంజ్ వచ్చి 150 కిలోమీటర్స్ టు 500 కిలోమీటర్స్. సో ఈ మిసైల్ 350 కేజీల నుంచి 700 కేజీ ఉన్నటువంటి వార్ హెడ్స్, కన్వెన్షనల్ వార్ హెడ్స్ని మోసుకొని వెళ్ళగలదన్నమాట. సో మారుతున్నటువంటి వార్ఫేర్ అంటే యుద్ధ వ్యూహాలు అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మిసైల్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. 13th question, recently which state or union territory celebrated Losar festival along with another state or union territory to mark their new year? ఇటీవల ఏ రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం వారి యొక్క నూతన సంవత్సరాన్ని గుర్తించడానికి లోసార్ ఫెస్టివల్ను సెలబ్రేట్ జరుపుకున్నాయి. లోసార్ అనేది ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉగాది ఎలాగో ఇక్కడ ఎస్పెషల్లీ
లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ ప్రాంతవాసులు అలాగే టిబెటన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఈ లోసార్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఈ లోసార్ ఫెస్టివల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటారంటే డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 30 మధ్యలో ఈ పండుగని జరుపుకుంటారు. సో ఈ పండుగలో భాగంగా అక్కడ ఉండేటువంటి దేవతలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. 14th క్వశ్చన్, హూ ఆథర్డ్ ద బుక్ ఫోక్స్ ఇన్ ద రోడ్? ఫోక్స్ ఇన్ ద రోడ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? వెటరన్ ఎకనామిస్ట్ అండ్ పాలసీ మేకర్ అయినటువంటి సి రంగరాజన్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఈ పుస్తకంలో ఆయన తన కెరియర్ని ఏ విధంగా ప్రారంభించారు, అలాగే ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినప్పుడు ఆయనకి ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు వాటి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేది పుస్తకంలో పొందుపరచడం జరిగింది. సో రంగరాజన్ గారు 12th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్ కింద కూడా పనిచేశారనమాట. ఓకే. 15th క్వశ్చన్, వెన్ వాజ్ వీర్బల్ దివాస్ 2022 అబ్జర్వ్డ్ అక్రాస్ ఇండియా? వీర్బల్ దివాస్ 2022 భారతదేశం అంతటా ఎప్పుడు జరుపుకుంటారు? అసలు ఈ వీర్బల్ దివాస్ ఎందుకు జరుపుకుంటామంటే సిక్కు మతానికి చెందినటువంటి ఆఖరి గురువు అయినటువంటి గురు గోబింద్ సింగ్ గారికి 4 కొడుకులు. అందులో 2 కొడుకులు గురు జోర్వార్ సింగ్ మరియు గురు ఫతే సింగ్ అనమాట. సో వీరిద్దరిని కూడా ఔరంగజేబు చంపించమని చెప్పి ఆర్డర్స్ ఇస్తారు. సో వీళ్ళని చంపేటప్పుడు వాళ్ళని ఏమడుగుతారంటే, మీరు గనక సిక్కు మతం నుండి ముస్లిం మతానికి గనక మారినట్లయితే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తామని చెప్తారు. కానీ ఈ ఇద్దరు కూడా సిక్కు మతాన్ని వదలము అని చెప్పి తమ ప్రాణాలని కోల్పోతారనమాట. సో ఈ విషయం ఏం చెప్తుందంటే, తాము నమ్మినటువంటి ధర్మాన్ని ఎప్పటికీ కూడా వదలకూడదు అని చెప్పి వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని గుర్తుగా వీర్బల్ దివాస్ అనేది జరుపుకుంటామన్నమాట. ఈ వీర్బల్ దివాస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే డిసెంబర్ 26th. 16th క్వశ్చన్, నేమ్ ద ఆర్గనైజేషన్ దట్ హ్యాస్ రీసెంట్లీ ఓన్ ద డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డ్ 2022 అండర్ బెస్ట్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ కేటగిరీ. బెస్ట్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ కింద ఇటీవల డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డుని గెలుచుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ పేరును పేర్కొనండి. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డుని గెలుచుకున్నటువంటి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఏది అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ సంస్థ అనేది మన అందరికీ తెలుసు, ఆధార్ కార్డుకి సంబంధించిన కంప్లీట్ డేటాబేస్ని ప్రొవైడ్ చేసేటువంటి ఒక సంస్థ అన్నమాట, ప్రభుత్వ రంగ సంస్థ. సో ఆధార్ని ప్రొటెక్ట్ చేసినందుకు గాను, దానికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ డీటెయిల్స్ని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతూ ప్రొటెక్ట్ చేస్తున్నందుకు గాను, మంచి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు గాను ఈ సంస్థకి అవార్డు రావడం జరిగింది. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద యునెస్కోస్ ఫెలోషిప్ ఆఫ్ వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫర్ విచ్ ఫెలోషిప్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 1st January 2023. ఇటీవల యునెస్కో యొక్క వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్ను ఎవరు పొందారు? ఫార్మర్ మైసూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి కెఎస్ రంగప్ప గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఫెలోషిప్ అనేది లభించిందనమాట. సో ఈ ఫెలోషిప్ని ఈయన పొందడం వల్ల యంగ్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాంట్స్ కల్పించడానికి, వాళ్ళకి రీసెర్చ్కి సంబంధించి సహాయం చేయడానికి ఈయనకు ఒక ఆపర్చునిటీ అనేది లభించిందనమాట. ఓకే. 18th క్వశ్చన్, వెన్ వాజ్ నేషనల్ కన్స్యూమర్ డే భారతీయ గ్రాహక్ దివాస్ 2022 అబ్జర్వ్డ్ అక్రాస్ ఇండియా? జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు అంటే వినియోగదారులకు వారి యొక్క హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి నిర్వహిస్తారనమాట. దీన్ని 24th డిసెంబర్న ప్రతి ఏటా జరుపుకుంటారు. మొట్టమొదటిగా ఈ వినియోగదారుల పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 24th డిసెంబర్ 1986లో జరుపుకోవడం స్టార్ట్ చేశారనమాట. దీన్నే కన్జ్యూమర్ రైట్స్ అవేర్నెస్ డే అని కూడా అంటారు. వినియోగదారుల పరిరక్షణ దినం అని కూడా పిలుస్తారనమాట. 19th క్వశ్చన్, సానియా మిర్జా ఈజ్ సెట్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ ముస్లిం ఫీమేల్ ఫైటర్ పైలట్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఫస్ట్ ఐఏఎఫ్ పైలట్. సానియా మిర్జా భారత వైమానిక దళంలో భారతదేశపు మొదటి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్ మరియు మొదటి ఐఎఫ్ పైలట్. ఈమె ఏ రాష్ట్రానికి చెందినది? సో ఈమె ఉత్తరప్రదేశ్ స్టేట్కి చెందినటువంటి మొదటి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్ అన్నమాట. 2016లో
ఐఏఎఫ్ ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్ని నియమించడం జరిగింది. అవని చతుర్వేది, భావనా కాంత్ అండ్ మోహనా సింగ్. వీళ్ళు ఫస్ట్ ఫీమేల్ కంబాట్ పైలట్స్ అనమాట ఐఏఎఫ్లో. ఈమె ఇప్పుడు చెప్పిన సానియా మిర్జా ఎవరంటే మొదటి ముస్లిం ఫీమేల్ ఫైటర్ పైలట్. ఓకే. 20th క్వశ్చన్, సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2022కు సంబంధించి క్రింది అంశాల్లో సరైనది ఏది? బోడో కవిత్వానికి రష్మి చౌదరి సంశ్రిని మొతీరా అనే సంకలనానికి గాను అవార్డు వచ్చింది. స్టేట్మెంట్ బి, ఆల్ ది లైఫ్ వి నెవర్ లివ్డ్ అనే ఆంగ్ల నవల కోసం అనురాధ రాయ్ మరియు తమిళ నవల కాలపాని కోసం ఎం రాజేంద్రన్ కూడా అవార్డును గెలుచుకున్నారు. థర్డ్ స్టేట్మెంట్, మనోజ్ కుమార్ గోస్వామి బూల్ సత్య అనే అస్సామీ షార్ట్ స్టోరీస్ గాను అవార్డు వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ భారతీయ భాషల్లో వెలువడినటువంటి ఉత్తమమైనటువంటి సాహిత్యానికి కృషి చేసినటువంటి వ్యక్తులకు గాను ఈ అవార్డ్స్ అనేవి ప్రదానం చేస్తూ ఉంటుందన్నమాట. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలు మరియు ఇంగ్లీష్ మరియు రాజస్థానీ మొత్తం 24 భాషల్లో ఈ అవార్డులను ప్రదానం చేస్తూ ఉంటారు. సో బోడో లాంగ్వేజ్లో రాసినటువంటి పోయట్రీకి సంబంధించి సంశ్రిని మొతీరా అనే పోయట్రీకి సంబంధించి రష్మి చౌదరి గారికి అవార్డు అనేది వచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి ఆల్ ద లైఫ్ వి నెవర్ లివ్డ్ అనురాధ రాయ్ గారికి, అలాగే తమిళ నవల అయినటువంటి కాలాపాని కోసం ఎం రాజేంద్రన్ గారికి కూడా అవార్డు వచ్చింది. మనోజ్ కుమార్ గోస్వామికి అస్సమీస్లో రాసినటువంటి బూల్ సత్య అనే షార్ట్ స్టోరీస్ బుక్కి అవార్డు రావడం జరిగిందనమాట. సో 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే కాబట్టి ఏబీసీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. 21st క్వశ్చన్, వెన్ వాజ్ కిసాన్ దివాస్ నేషనల్ ఫార్మర్స్ డే 2022 అబ్జర్వ్డ్ అక్రాస్ ఇండియా? జాతీయ రైతు దినోత్సవం భారతదేశం అంతటా ఎప్పుడు నిర్వహించబడుతుంది? భారతదేశానికి 5వ ప్రధానమంత్రి కింద పనిచేసినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క బర్త్ యానివర్సరీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నేషనల్ ఫార్మర్స్ డే జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటామన్నమాట. చౌదరి చరణ్ సింగ్ గారు రైతుల కోసం ఎంతో విశేషంగా కృషి చేశారు. ఆయన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ బిల్ని 1938లో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అది 1964లో అప్రూవ్ అయ్యింది. సో దీనివల్ల రైతులకు ఎంతో మంచి జరిగిందనమాట. ఫస్ట్ కిసాన్ దివాస్ని 2001లో సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించాము. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా నేషనల్ ఫార్మర్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకే. సో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 23rd డిసెంబర్. ఓకే. 22nd క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ గాట్ సెలెక్టెడ్ బై నాసా టు ప్రొవైడ్ లాంచ్ సర్వీసెస్ ఫర్ సెంటినెల్ 6B మిషన్? సెంటినెల్ 6B మిషన్ కోసం లాంచ్ సేవలను అందించడానికి నాసా చే ఇటీవల ఏ సంస్థ ఎంపిక చేయబడింది? సెంటినెల్ మిషన్ ఎందుకు అంటే గ్లోబల్ సీ లెవెల్లో ఉండేటువంటి చేంజెస్ని మెజర్ చేయడానికి నాసా రూపొందించినటువంటి ఒక మిషన్ అన్నమాట. దీనిలో నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే యుఎస్ఏ నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ అనేవి ఇందులో కొలాబరేట్ అయి ఉన్నాయన్నమాట. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి ఈ మిషన్కి రాకెట్ లాంచింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ కంపెనీ అయినటువంటి స్పేస్ ఎక్స్తో కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకున్నారనమాట. సో స్పేస్ ఎక్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ గ్లోబల్ లెవెల్ సీ లెవెల్స్ని మానిటర్ చేయడానికి సంబంధించినటువంటి సర్వీసెస్ని 10 years పాటు అది అబ్జర్వేషన్ సర్వీసెస్ని అందిస్తుంది. సో ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సముద్రాల యొక్క నీటి మట్టాన్ని కనుగొనడం ద్వారా పర్యావరణ మార్పులకు సంబంధించి అనేక ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ మిషన్ని రూపొందిస్తున్నారనమాట. సో ఈ మిషన్ ఎప్పుడు స్పేస్లోకి వెళ్తుందంటే 2025 కల్లా దీన్ని ప్రయోగిస్తారనమాట. 23rd క్వశ్చన్, వెన్ వాజ్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే 2022 అబ్జర్వ్డ్ అక్రాస్ ఇండియా? భారతదేశంలో జాతీయ గణిత దినోత్సవం 2022 ఎప్పుడు నిర్వహించబడింది? నేషనల్ మ్యాథమెటిక్స్ డేని ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం అన్నమాట. ఓకే. 2022 డిసెంబర్ 22 నాటికి 135 సంవత్సరాలు అనేవి గడిచాయి ఆయన పుట్టి. ఓకే. నేషనల్ మ్యాథమెటిక్స్ డేని 2012 నుంచి జరుపుకుంటున్నాం అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే రోజు శాస్త్ర రామానుజన్ ప్రైజ్ అనేది కూడా ప్రదానం చేస్తూ ఉంటారు. 2022 సంవత్సరానికి గాను శాస్త్ర రామానుజన్ ప్రైజ్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందినటువంటి యుకింగ్ తాంగ్కి వచ్చిందనమాట.
సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 22nd December. 24th question, who was recently appointed as the chairperson of New Delhi International Arbitration Center? న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్పర్సన్ కింద ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ హిమంత్ గుప్తాని న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కి చైర్పర్సన్ కింద అపాయింట్ చేశారనమాట. ఈ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అనమాట. దీనిని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎస్టాబ్లిష్ చేసింది. అసలు ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే ఏంటంటే వివాదాలను పరిష్కరించేటువంటి ఒక ఇండిపెండెంట్ బాడీ అనమాట. ఓకే. 25th question, name the institute that has recently launched a program to create impact leaders in the areas of environmental social governance. పర్యావరణ మరియు సామాజిక రంగంలో సమర్థవంతమైన నాయకులను తయారు చేయడానికి ఇంపాక్ట్ లీడర్స్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఉండేటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ పర్యావరణ మరియు సామాజిక రంగంలో ప్రభావవంతమైనటువంటి నాయకులను రూపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందనమాట. ఓకే. 26th question, name the 5th Scorpion class conventional submarine of Project 75 delivered to Indian Navy by Majgaon Dock Shipbuilders Limited in Mumbai, Maharashtra. మహారాష్ట్రలోని ముంబైలో మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ద్వారా ఇటీవల భారత నౌకాదళానికి డెలివరీ చేయబడినటువంటి ప్రాజెక్ట్ 75 అనేది ఇండియన్ నావీకి 6 స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ని సప్లై చేయడం అన్నమాట. ఓకే. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చదువుకునేటప్పుడు మీకు వస్తుందన్నమాట. సో ఈ 6 స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్లో 5 స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ని ఇండియన్ నావీకి ఆల్రెడీ డెలివర్ చేయడం జరిగింది. అవేంటి అంటే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కాందేరి, ఐఎన్ఎస్ కరాజ్, ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ వాగీర్, 6th వచ్చి ఐఎన్ఎస్ వాగ్షీర్. ఇప్పుడు 5th వన్ ఐఎన్ఎస్ వాగీర్ని కమిషన్ చేయడం జరిగిందనమాట ఇండియన్ నావీ. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో 5th స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్ ఏది అంటే ఐఎన్ఎస్ వాగీర్, 6th అడిగితే ఐఎన్ఎస్ వాగ్షీర్. ఓకే. 27th question, in which state India's first world's second infantry research center and museum was inaugurated in December 2022? భారతదేశంలోని మొదటి, ప్రపంచంలోనే రెండవ పదాతిదళ పరిశోధన కేంద్రం మరియు మ్యూజియం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఇండియాస్ ఫస్ట్ ఇన్ఫాంట్రీ మ్యూజియం అనేది మధ్యప్రదేశ్లోని మో డిస్ట్రిక్ట్లో ప్రారంభించడం జరిగింది. ఈ మ్యూజియం భారతదేశంలో మొట్టమొదటి మరియు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మ్యూజియం. ప్రపంచంలోనే మొదటి ఇన్ఫాంట్రీ మ్యూజియం ఎక్కడుందంటే అమెరికాలో ఉందన్నమాట. దాని నేమ్ వచ్చి మానోర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అసలు ఇన్ఫాంట్రీ అంటే ఏంటి? సైనికులు అన్నమాట. యుద్ధంలో సైనికులు ఏ విధంగా పోరాడే వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ హిస్టరీ అన్నమాట. ఈ ఇన్ఫాంట్రీ మ్యూజియంలో 1747 నుంచి 2000 ఇయర్ వరకు సంబంధించినటువంటి స్కల్ప్చర్స్ అంటే శిల్పకళలు, పెయింటింగ్స్, ఫోటోస్ ఇవన్నీ కూడా మన చరిత్రని అర్థం చేసుకోవడానికి, సైనికులు చేసినటువంటి సుప్రీం సాక్రిఫైజెస్ని మనం తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. 28th క్వశ్చన్, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. స్టేట్మెంట్ ఏ, ఇది బాలల విద్యపై దృష్టి సారించి గ్రామీణ రైతు కుటుంబాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. బి, ఈ పథకాన్ని మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈ క్రింద ఇచ్చిన స్టేట్మెంట్లో సరి అయినవి ఏవి? పిఎం వికాస్ అంటే ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్. ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ లాంచ్ చేసిందనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామాల్లో జీవించేటువంటి నిరుద్యోగ మైనారిటీ యువతకి నైపుణ్యాలను మెరుగుపరచడం, దాని ద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పించడం అనేది ఈ పిఎం వికాస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏంటంటే బోత్ ఏ అండ్ బి. 29th క్వశ్చన్, హట్టే కమ్యూనిటీ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. దిస్ కమ్యూనిటీ ఈస్ ఫౌండ్ ఇన్. హట్టే కమ్యూనిటీ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఈ సమూహం ఏ రాష్ట్రానికి సంబంధించింది? రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ హత్తే కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్లో చేర్చిందన్నమాట. ఓకే. ఈ హత్తే కమ్యూనిటీ అనేది ఎక్కడ ఉంటుందంటే ట్రాన్స్గిరి రీజియన్ ఆఫ్ సిర్మూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సిర్మూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్
హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఈ కమ్యూనిటీ కనిపిస్తుంది అనమాట. ఈ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్థానికంగా పెరిగేటువంటి వెజిటేబుల్స్, కూరగాయలని, అలాగే మాంసము, ఊలు, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి స్మాల్ మార్కెట్స్కి తీసుకెళ్ళి అమ్ముతారనమాట. వాటిని, ఆ మార్కెట్స్ని ఏమంటారంటే హాట్ అంటారనమాట, హాట్. సో వీరు ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ బోర్డర్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారనమాట. ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాను అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగేటువంటి ఎగ్జామ్స్లో ట్రైబ్స్ యొక్క నేమ్స్ ఇచ్చి వాళ్ళు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నారు. సో ఇది రీసెంట్గా షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్ట్లో చేర్చారు కాబట్టి అప్కమింగ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఓకే, సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. అందుకే ఈ క్లాస్లో కూడా కొన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని నేను పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏవి సరైనవి అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి త్రిపుర రాష్ట్రం తన మొదటి భౌగోళిక సూచిక ట్యాగ్ని రక్తసాయి కార్పో ఆప్రికాట్కు పొందింది. స్టేట్మెంట్ బి, తమిళనాడు జిఐ ట్యాగ్ కింద అత్యధిక ఉత్పత్తులను కలిగి ఉంది. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే భౌగోళిక గుర్తింపు సూచిక అంటాము. సో జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ యాక్ట్ కింద ఒక ప్రాంతానికి చెందినటువంటి విశిష్టమైనటువంటి వస్తువుకి గుర్తింపునిస్తూ ఉంటారనమాట. సో ఇందులో రిజిస్టర్ అయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి అంతర్జాతీయ పరంగా ప్రాముఖ్యత ఉంటుంది, వాటికి ఒక విశిష్టత ఉంటుందన్నమాట ఆ ప్రాంతాన్ని బట్టి. సో అలా భారతదేశం నుంచి మొట్టమొదటిగా ఈ జిఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువు ఏది అంటే డార్జిలింగ్ టీ అనమాట. ఓకే, సో రీసెంట్గా 9 ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఈ 9 ప్రొడక్ట్స్లో వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ వచ్చి రక్సే ఆప్రికాట్ ఫ్రూట్ అనమాట. ఈ ఫ్రూట్ త్రిపురకు చెందింది కాదు, లడాఖ్కి చెందినటువంటి ఫ్రూట్ అనమాట. లడాక్ ప్రాంతంలో పండించబడే లోకల్ ఆప్రికాట్ వెరైటీ. ఓకే, ఇది లడాఖ్కి సంబంధించి ఫస్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనమాట. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ చూడండి, తమిళనాడుకి ఎక్కువ జిఐ ట్యాగ్స్ వచ్చాయి అని చెప్తున్నాడు, ఇది కూడా రాంగ్. ఎక్కువగా జిఐ ఉత్పత్తులు అంటే భౌగోళిక విశిష్టత కలిగినటువంటి ఎక్కువ ఉత్పత్తులు ఏ రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయంటే కర్ణాటక అనమాట. ఓకే, కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ మరియు బి రెండూ కాదు. 31st క్వశ్చన్, ఇది కూడా జిఐ ట్యాగ్స్కి సంబంధించిందే. అట్టపాడి తువ్వారా హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ ద జిఐ ట్యాగ్ ఇట్ బిలాంగ్స్ టు. అట్టపాడి తువ్వారా అనేది ఇటీవలే జిఐ ట్యాగ్ని అందుకుంది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? ఈ అట్టపాడి తువ్వారా అనేది కేరళలోని అట్టపాడి అని ఒక ట్రైబల్ రీజియన్ ఉంటుంది పాలక్కడ్ డిస్ట్రిక్ట్లో. అక్కడ పండేటువంటి ఒక ట్రెడిషనల్ క్రాప్ వెరైటీ అన్నమాట. ఇది రెడ్ కలర్లో ఉంటుందన్నమాట, లైక్ ఎర్ర కందిపప్పు టైప్లో ఉంటుంది. సో ఇది ఎక్కువగా అక్కడ ఈ రీజియన్లో ఎక్కువగా పండుతుందన్నమాట. దీనికి చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటంటే కేరళ. 32nd క్వశ్చన్, టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. ఇట్ ఈస్ అసోసియేటెడ్. టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది దేనికి సంబంధించింది? ఈ మధ్య ఎక్కువగా సైబర్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి వాటి నుంచి టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడడానికి, టెలికాం సెక్టర్ని సేఫ్గా ఉంచడానికి ఒక ఆపరేషన్ సెంటర్ని ప్రారంభించారనమాట. ఓకే, సో ఏమైనా దాడులు కనుక ప్లాన్ చేసినట్లయితే లేదంటే అటాక్ చేయాలని భావిస్తున్నట్లయితే దాన్ని ఈ సెంటర్ పసిగడుతుందన్నమాట. ఆన్లైన్ ద్వారా ఏమైనా మెలీషియస్ అప్లికేషన్స్ పంపించినా, బ్లాక్డ్ అప్లికేషన్స్ పంపించినా ఇది ఐడెంటిఫై చేసి వాటి నుంచి కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే జాతీయ టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలపై దాడులను అంచనా వేయడానికి మరియు గుర్తించడానికి ఈ టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ని ప్రారంభించారు. పాస్పోర్ట్ ఇండెక్స్ 2022కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, భారతదేశం ఈ ఇండెక్స్లో దక్షిణాఫ్రికా కంటే దిగువ స్థానంలో ఉంది. సెకండ్ స్టేట్మెంట్, ఇండెక్స్ ప్రకారం కేరళ దేశంలోనే అత్యధిక సంఖ్యలో పాస్పోర్ట్ హోల్డర్లను కలిగి ఉంది మరియు అత్యధిక నిష్పత్తిని కలిగి ఉంది. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? సో ఇక్కడ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే అన్నమాట. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా కంటే సౌత్ ఆఫ్రికా, చైనా, బ్రెజిల్, రష్యా పై స్థానంలో ఉన్నాయన్నమాట.
ఇండియా ర్యాంకు అనేది వీటన్నింటికన్నా తక్కువగా ఉంది, దిగువలో ఉంది. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం కేరళ దేశంలో అత్యధిక సంఖ్యలో పాస్పోర్ట్ హోల్డర్స్ని కలిగి ఉంది. అంటే మన దేశంలోనే కేరళలో ఉండేటువంటి పీపుల్కి ఎక్కువ పాస్పోర్ట్స్ ఉన్నాయన్నమాట మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, కాబట్టి 2 స్టేట్మెంట్లు కరెక్టే, ఏ మరియు బి. ఎగ్జామ్లో మీకు ఎక్కువగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గురించి ఇస్తారు. రీసెంట్గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ అనేది ఇచ్చింది. అందులో ఇండియా 85th ప్లేస్లో ఉందన్నమాట. 85th ప్లేస్లో ఉంది. 34th క్వశ్చన్, తాండూర్ రెడ్ గ్రామ్ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ స్టేటస్. ఇట్ బిలాంగ్స్ టు. తాండూరు ఎర్రకందులకు ఇటీవలే భౌగోళిక సూచిక హోదా లభించింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? జిఐ ట్యాగ్ గురించి చెప్పినప్పుడు ఈ ఇయర్ 2022లో రీసెంట్గా 9 ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చిందని చెప్పాను. అందులో లడక్ ఆప్రికాట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ అట్టపాడి తువ్వారా గురించి కూడా మాట్లాడాము. సో వాటితో పాటు తాండూర్ రెడ్ గ్రామ్కి కూడా జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. తాండూర్ అనే ప్లేసు తెలంగాణలో ఉంది. ఇది మెట్ట ప్రాంతం అనమాట. ఇక్కడ ఈ పల్సెస్ని పండించారు. రైస్ కంటే 3 రెట్లు ఎక్కువ ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. అంటే 22 to 24% ప్రోటీన్స్ మనకి ఈ ఎర్ర కందిపప్పులో ఉంటాయన్నమాట. సో అందువల్ల దీనికి భౌగోళిక గుర్తింపు లభించింది. వీటితో పాటు అస్సాంకి చెందినటువంటి గమోచా అంటే ఒక కండువా లాంటిది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ధరించారనమాట. అదే కాకుండా అలీబాగ్ వైట్ ఆనియన్, ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక ఆనియన్ రకం. ఇంకా కేరళ రాష్ట్రానికి సంబంధించి 4 వస్తువులకి ఈ జిఐ ట్యాగ్ వచ్చింది. అవి కూడా చూడండి. ఓకే, క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆర్కిటిక్ ప్రాంతంలో బొగ్గు మరియు వజ్రాల గొప్ప నిక్షేపాలు ఉన్నాయి. ఆర్కిటిక్ కౌన్సిల్ సభ్యుల్లో భారతదేశం ఒకటి. ఇండియా స్వాల్బర్డ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏవి సరైనవి? ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కలిపి ఆర్కిటిక్ కౌన్సిల్ కింద ఏర్పడ్డాయి అన్నమాట. ఆ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి ఏర్పడినటువంటి కౌన్సిల్ అన్నమాట. ఓకే, ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ అనేది ఒట్టావా డిక్లరేషన్ 1996 ద్వారా ఏర్పడింది అనమాట. ఇందులో 8 కంట్రీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, రష్యా, స్వీడన్ మరియు యుఎస్. ఓకే, సో దీన్ని బట్టి మీరు ఒకటి చెప్పచ్చు, ఇండియా చెప్పలేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇండియా ఆర్కిటిక్ కౌన్సిల్లో లేదు, కానీ ఇండియా ఆర్కిటిక్ కౌన్సిల్లో అబ్జర్వర్ స్టేటస్ ఉందన్నమాట ఇండియాకి. ఓకే, పరిశీలక హోదాలో ఉంది, మెంబర్ కాదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ రైటే, ఎందుకంటే ఆర్కిటిక్ ప్రాంతాల్లో బొగ్గు మరియు వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ కనుక మైనింగ్ చేస్తే అక్కడ ఉండేటువంటి ఐస్ అనేది కరిగిపోయి అది ప్రపంచానికే ఒక పెద్ద ప్రమాదంలాగా సంభవిస్తుందన్నమాట. థర్డ్ది, ఇండియా స్వాల్బర్డ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది కూడా కరెక్టే. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ మరియు సి మాత్రమే. 36th క్వశ్చన్, మిల్లెట్లకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. 3 స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఏది కరెక్ట్ అనేది చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్, సింధు సరస్వతి నాగరికతలో మినుములను వినియోగించినట్లు ఆధారాలున్నాయి. సెకండ్ స్టేట్మెంట్, అదనపు నీటిపారుదల లేకుండా వర్షాధార ప్రాంతాల్లో మినుములను పండించవచ్చు. థర్డ్ స్టేట్మెంట్, మిల్లెట్లను ప్రధానంగా భారతదేశంలో రబీ పంటగా సాగు చేస్తారు. సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏవి సరైనవి? అసలు మిల్లెట్స్ అంటే ఏంటంటే చిరుధాన్యాలు అన్నమాట. రాగులు, సజ్జలు, జొన్నలు, వీటన్నింటినీ మిల్లెట్స్ అని అంటారనమాట. ఇక్కడ సింధు సరస్వతి నాగరికతలో అంటే ఇండస్ వ్యాలీ టైమ్స్ నుంచే మినుములను వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇది కరెక్టే. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఆ ప్రాంతంలో బయటపడ్డాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఎందుకంటే మిల్లెట్స్ని ఎక్కువగా నీటి పారుదల లేకుండా వర్షాధార ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారు. ఎందుకంటే ఇవి తక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి అండ్ ఇవి హెల్త్కి చాలా మంచిది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. మిల్లెట్లను ప్రధానంగా భారతదేశంలో రబీ పంటగా సాగు చేస్తున్నారంట. రబీ కాదండి, ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా సాగు చేస్తారనమాట. పంట కాలాన్ని భారతదేశంలో ముఖ్యంగా 3 రకాలుగా విభజించారు. ఫస్ట్ది ఖరీఫ్, రెండోది రబీ సీజన్, థర్డ్ది జయాద్ సీజన్ అంటాము. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ మరియు సి సరైనవి. ఫోర్త్ కరెక్ట్ ఆన్సర్. 37th క్వశ్చన్, మిషన్ శక్తికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, దీన్ని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. సెకండ్ స్టేట్మెంట్, ఈ పథకం మహిళల భద్రత మరియు సాధికారితను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళా శిశు సంక్షేమ మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించిందనమాట. దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా April 1, 2022 నుంచి అప్లికబుల్ అవుతాయి. సో ఈ ప్రోగ్రామ్ని 15th ఫైనాన్స్ కమిషన్ లాంచ్ చేసింది. ఓకే, ఇది మహిళలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ అనమాట. ఇందులో మహిళలకు సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ కూడా ఇంటిగ్రేట్ అవుతాయి. అంటే మహిళలకు సంబంధించిన పథకాలైనటువంటి బేటీ బచావో బేటీ పడావో, వన్ స్టాప్ సెంటర్, స్వాధార్ గృహ, నారీ శక్తిస్, నారీ అదాలత్స్ ఇవన్నీ కూడా ఒకే స్కీమ్లో ఇంటిగ్రేట్ చేశారనమాట. అంటే అన్ని సర్వీసెస్ కూడా ఈ పథకం ద్వారా కల్పిస్తారు. ఓకే, సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ వచ్చి A మరియు B. 38th క్వశ్చన్, బెట్టకురుబా కమ్యూనిటీకి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఈ తెగ కర్ణాటక ప్రాంతంలో నివసిస్తుంది మరియు నీలగిరిలోని కొన్ని స్థానిక గుంపుల్లో ఇది ఒకటి. సెకండ్ స్టేట్మెంట్, వారు బౌద్ధమత అనుచరులు. థర్డ్ స్టేట్మెంట్, వారు సాధారణంగా పల్లవులు వారసులని నమ్ముతారు. సో రీసెంట్గా ఈ బెట్టకొరుబా కమ్యూనిటీ అనేది వార్తల్లో ఉంది. ఈ తెగ అనేది ఎక్కడ ఉంటుందంటే ముఖ్యంగా నీలగిరి ప్రాంతంలో. నీలగిరి కొండలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే కేరళలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను విస్తరించి ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాంతం ఎక్కువ బెట్టకొరుబా కమ్యూనిటీ అనేది ఎక్కువగా కర్ణాటక ప్రాంతంలో నివసిస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఎందుకంటే వీళ్ళు పల్లవుల యొక్క వారసులు అని చెప్పి భావిస్తారనమాట. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఎందుకంటే వీళ్ళు హిందూ మతానికి చెందిన వాళ్ళు అనమాట, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు కాదు. కాబట్టి సెకండ్ రాంగ్, కాబట్టి A మరియు C మాత్రమే కరెక్ట్. థర్డ్ ఆప్షన్ A అండ్ C కరెక్ట్. ఇక్కడ ఆప్షన్స్ కట్ అయ్యాయి, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, 39th క్వశ్చన్, డిజిటల్ హెల్త్ ఇంటెన్సివ్ స్కీమ్కి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద దేశంలో డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సాహాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం. సెకండ్ స్టేట్మెంట్, ఈ పథకం కింద ఒక వ్యక్తి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ఆసుపత్రిలో చేరినందుకు ఆరోగ్య బీమా ప్రయోజనాలను పొందుతారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద దేశంలో డిజిటల్ ఆరోగ్య లావాదేవీలను ప్రోత్సహించడానికి దీన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్, ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్లో ఏమని ఇచ్చారు, ఈ పథకం కింద ఆసుపత్రిలో చేరినటువంటి వ్యక్తికి ఆరోగ్య బీమా ప్రయోజనాలు అందిస్తారని ఇచ్చారు. కానీ మనకి డైరెక్ట్గా వ్యక్తికి కాదు లాభం చేకూరేది, ఫస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి, అలాగే డయాగ్నోస్టిక్ ల్యాబ్స్కి, హెల్త్ కేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ టెక్నాలజీస్కి, ల్యాబొరేటరీస్కి, వాటికి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. బెనిఫిట్స్ అనేవి డైరెక్ట్గా వాటికి ట్రాన్స్ఫర్ చేస్తారు. దానివల్ల ఎక్కువ మంది మోర్ అండ్ మోర్ పీపుల్ హెల్త్ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకుంటారు, బెనిఫిట్స్ పొందగలుగుతారు. ఓకే, సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే A, ఒకటి మాత్రమే. 40th క్వశ్చన్, గ్రామ్ ఊర్జా స్వరాజ్కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది ఇంధన ఇంటెన్సివ్ పరిశ్రమలకు పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సెకండ్ స్టేట్మెంట్, ఈ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? గ్రామ్ ఊర్జా స్వరాజ్ అభియాన్ ఏంటి అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలి. అంటే రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీని గ్రామ పంచాయతీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేది మెయిన్ థీమ్ అనమాట. మరి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇంధన ఇంటెన్సివ్ పరిశ్రమలకు పునరుత్పాదక పరిష్కారాలను అందించడం అంట, రాంగ్ కదా. గ్రామ పంచాయతీ లెవెల్లో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఈ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ మరియు మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసింది, ఇది కరెక్టే, ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఏ మినిస్ట్రీ చేతిలో ఉంటుంది, ఒకటి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఒకటి, ఇంకొకటి పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఒకటి. కానీ ఇక్కడ పంచాయతీ లెవెల్లో పునరుత్పాదక ఇంధన వనరులు ప్రోత్సహించాలి కాబట్టి పంచాయతీరాజ్ మినిస్ట్రీ అనేది దీన్ని ప్రారంభించింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ B మాత్రమే కరెక్ట్ అనమాట, ఫస్ట్ది రాంగ్. ఓకే, అసలు ఈ పునరుత్పాదక ఇంధన వనరులు అంటే ఏంటి? ఎంత వాడినా కూడా తరగనివి పునరుత్పాదక ఇంధన వనరులు అనమాట. సౌరశక్తి, పవన శక్తి, హైడ్రో ఎనర్జీ ఇవన్నీ అనమాట. ఓకే, 41st క్వశ్చన్, PM దక్ష్ పథకానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, సమాజంలోని అర్హులైన అట్టడుగు వర్గాలకు నైపుణ్యం కల్పించడం దీని యొక్క లక్ష్యం. సెకండ్ స్టేట్మెంట్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్సెస్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ PM దక్ష్ పథకం కింద నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను అమలు పరుస్తుంది.
సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? సో ఇక్కడ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఎందుకంటే ఈ పిఎం దక్ష పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలోని అట్టడుగు వర్గాల వారు ఎస్సీ, ఓబీసీ, ఈబీసీస్, అలాగే శానిటేషన్ వర్కర్స్, వేస్ట్ గ్రాబ్ చేసేటువంటి వేస్ట్ పిక్కర్స్, వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ని కల్పించడం, అలాగే వాళ్ళని ఉపాధి అవకాశాలు కల్పించడం అన్నమాట. సో ఈ పథకం కింద నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. దాని ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు అనేవి కల్పిస్తారనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ మరియు బి. 42nd క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్. ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశాల మధ్య జరిగిన ఒప్పందం? ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ అనేది భారతదేశానికి మరియు యూరోపియన్ యూనియన్కి మధ్య జరిగినటువంటి ఒక అగ్రిమెంట్ అనమాట. ఫ్రీ ట్రేడ్లో భాగంగా ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటి? స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనమాట. సో భారతదేశానికి మరియు యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి సభ్య దేశాలకి మధ్య వాణిజ్యం అనేది స్వేచ్ఛాయుతంగా జరగడానికి చేసినటువంటి అగ్రిమెంట్లో ఒక భాగం అనమాట ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ అనేది. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ని ఇరు దేశాల మధ్య ప్రొటెక్షన్ అనేది కల్పించాలి అండ్ ఇండిపెండెంట్ మెకానిజం అనేది ఉండాలి. ఏవైనా వివాదాలు గనక తలెత్తినట్లయితే పరిష్కరించడానికి ఒక ఇండిపెండెంట్ మెకానిజం అనేది డెవలప్ చేయాలని చెప్పి ఈ ప్రొటెక్షన్ అగ్రిమెంట్లో మాట్లాడారు. ఓకే, 43rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ? క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీని ప్రారంభించింది? సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నిధి అని చెప్పి ఒక డేటాబేస్ని లాంచ్ చేసిందనమాట. నిధి అంటే ఏంటి? నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఫర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. హాస్పిటాలిటీ అంటే ఏంటి? తెలుగులో ఆతిథ్యం అనమాట. సో మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని రిసీవ్ చేసుకోవడము, అలాగే మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా హాస్పిటాలిటీలోకి వస్తాయి. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజము ఒక ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ని రూపొందించిందనమాట. ఓకే, 44th క్వశ్చన్, ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్. సుప్రీంకోర్టు 2010లో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందనమాట. దేని గురించి అంటే స్థానిక సంస్థల్లో ఓబీసీలకు ఏ విధంగా రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. దాన్నే ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అంటారు. అందులో ఫస్ట్ది ఏంటి అంటే స్టేట్స్ టు అపాయింట్ ఎ కమిషన్. స్టేట్స్ ఈ ఓబీసీస్కి రిజర్వేషన్ కల్పించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలన్నమాట. అంటే ఓబీసీకి సంబంధించి ఎంత పాపులేషన్ ఆ స్టేట్లో ఉంది అని చెప్పి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయాలి. థర్డ్ది ఏంటంటే వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి. లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ బాడీస్లో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలన్నమాట. సో ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అంటే ఏంటి అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం. ఓకే, 45th క్వశ్చన్, హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ విల్ బి యూజ్ టు క్యూర్. హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ దేనిని నయం చేయడానికి ఉపయోగించబడుతుంది? రీసెంట్గా ఇండియా సెర్వోవాక్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ని తయారు చేసిందనమాట. సెర్వోవాక్ ఇది ఇండిజీనియస్లీ అంటే భారతదేశంలో తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ని నిరోధించడానికి తయారు చేసినటువంటి ఒక వ్యాక్సిన్ అనమాట. దీంట్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ని యూజ్ చేస్తారు. సో దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే సర్వికల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ను నిరోధించడానికి. ఓకే, 46th క్వశ్చన్, ఒక దేశం ఒక గ్యాస్ గ్రిడ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది దేశం మొత్తానికి ఒకే మూలం ద్వారా సహజ వాయువును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సెకండ్ స్టేట్మెంట్, గ్యాస్ లభ్యతలో ప్రాంతీయ అసమానతను తగ్గించడం దీని లక్ష్యం. ఇండియన్ పవర్ సిస్టమ్స్ అనేవి ఆపరేషన్ పరంగా 5 గ్రిడ్స్ కింద 5 రీజనల్ గ్రిడ్స్ కింద డివైడ్ అయ్యాయన్నమాట. ఈ 1 నేషన్ 1 గ్రిడ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఈ రీజనల్ గ్రిడ్స్ అన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి ఒక నేషనల్ గ్రిడ్ కింద డెవలప్ చేసి దాని నుంచి న్యాచురల్ గ్యాస్ని సెంట్రల్ గవర్నమెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్స్కి, అలాగే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి భావిస్తున్నారనమాట. సో ఇలా చేయడం వల్ల ఒక ప్రాంతంలో ఎక్కువగా ఎనర్జీ సప్లై ఇవ్వడం, ఇంకో ప్రాంతంలో అసలు ఎనర్జీ సప్లై లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ని నియంత్రించవచ్చు అన్నమాట.
సో దీని ద్వారా ఎనర్జీ సప్లై టార్గెట్స్ని రీచ్ అవ్వచ్చు. ఇండియా ఒక గ్యాస్ బేస్డ్ ఎకానమీ కింద రూపొందుతుంది అనమాట. దానివల్ల ఎగుమతులను కూడా తగ్గించవచ్చు. వేరే కంట్రీ నుంచి మనం ఎగుమతి చేసుకోకుండా సెల్ఫ్ సఫిషియన్సీ అంటే ఆత్మనిర్భరతని సాధించవచ్చు అనమాట. క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ అండ్ బి. ఓకే. 47th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ హ్యాస్ లాంచ్డ్ ద అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్? క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించింది? సో దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అమృత్ భారత్ అనే స్కీమ్ని స్టార్ట్ చేసింది. దీని ద్వారా రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా ఒక లాంగ్ టర్మ్ విజన్తో డెవలప్ చేయాలని చెప్పి భావిస్తుంది అనమాట. 48th క్వశ్చన్, ఐరోపాలోని కొసోవా దేశానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇది భూ పరివేష్టిత దేశం. సెకండ్ స్టేట్మెంట్, అల్బేనియా పశ్చిమాన కొసావో సరిహద్దులో ఉంది. థర్డ్ స్టేట్మెంట్, కొసావో సరిహద్దులు ఎక్కువగా పర్వత ప్రాంతాలు. కింద ఇవ్వబడినటువంటి కోడ్ను ఉపయోగించి సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. సో ఇవి కరెక్టో కాదో చెప్పాలంటే ఫస్ట్ మనం మ్యాప్ చూడాలి. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? కొసావో అనేది ఒక భూ పరివేష్టిత ప్రాంతం, అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పాడు. సో ఇక్కడ కొసావో అనేది కనిపిస్తుంది మనకి, ఇక్కడ గ్రీన్ కలర్తో మార్క్ చేసి ఉంది కదా, ఇది కొసావో అనే కంట్రీ యూరప్లో ఉంది. సో దీనికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడు, నార్త్, సౌత్ అన్నీ కూడా కంట్రీస్ ఉన్నాయి. ఇది ల్యాండ్ లాక్డ్, ఇక్కడ ఏమీ ఓషన్ లేదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు మనకి? కొసావోకి పశ్చిమాన అల్బేనియా అనే దేశం ఉందని ఇచ్చాడు. ఇదిగో కొసావోకి పశ్చిమాన ఏముంది? అల్బేనియా అనే కంట్రీ ఉంది ఇక్కడ. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఎందుకంటే కొసావో సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పర్వత ప్రాంతాలు అన్నాడు. కొసావోకి సరిహద్దుల్లో 7 అతి ఎత్తైన పర్వతాలు ఉన్నాయంట. అందులో కొన్ని దినరిక్ ఆల్ప్స్ ఈస్ట్లో ఉన్నాయి, సార్ మౌంటైన్స్ సౌత్లో ఉన్నాయన్నమాట. సో ఈ పర్వతాలన్నీ కూడా చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో 48 క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ఆఫ్ ద అబోవ్. 49th క్వశ్చన్, డిజిటల్ ఇండియా ఇన్నోవేషన్ ఫండ్ విల్ బి లాంచ్డ్ బై ద గవర్నమెంట్ సూన్. డిజిటల్ ఇండియా ఇన్నోవేషన్ ఫండ్ త్వరలో ప్రభుత్వం ప్రారంభించనుంది. అది ఖచ్చితంగా డాష్. పేరులోనే ఉంది. డిజిటల్ ఇండియా ఇన్నోవేషన్ ఫండ్ దేనికి యూజ్ చేస్తారు? సపోర్ట్ ద డీప్ టెక్ స్టార్టప్స్, అంటే కొత్త స్టార్టప్లని ప్రోత్సహించడానికి ఈ డిజిటల్ ఇండియా ఇన్నోవేషన్ ఫండ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే. 50th క్వశ్చన్, తాల్ చాపర్ శాంక్చురీ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? తాల్ చాపర్ అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? తాల్ చాపర్ అభయారణ్యం వచ్చి రాజస్థాన్లో ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువగా బ్లాక్ బక్స్ అనేవి ఉంటాయి. అలాగే ద గ్రేట్ ఇండియన్ బస్టెడ్, బట్టమేకల పక్షి అంటారు తెలుగులో, ఇది రాజస్థాన్లోని ఉంటుందన్నమాట ఎక్కువగా. దీని పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో వచ్చేసింది IUCN రెడ్ లిస్ట్లో. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. ఇది రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్ కూడా. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్ అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ మంత్కి సంబంధించి పార్ట్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ డిస్కస్ చేశాము. టోటల్గా డిసెంబర్ మంత్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేశాను. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయ్యి, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు సెకండ్ పార్ట్ కూడా చూడండి కంప్లీట్గా. అప్కమింగ్ ఎగ్జామ్స్లో మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు ఈ నాలెడ్జ్తో. ఆల్రెడీ జనవరి మంత్ కూడా ఫస్ట్ పార్ట్ అనేది అప్లోడ్ చేశాము, సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాము తొందరలో. సో ఫ్రెండ్స్, మీకు కరెంట్ అఫైర్స్ కనుక నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ.